యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఉదయకాలం చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారము మనం ఏం చూస్తూ వచ్చామంటే ఈ కల్ట్స్ అనే అంశాన్ని గురించి మనము కొన్ని ప్రశ్నల రూపంలో దీన్ని చూడబోతూ ఉన్నామని, ఒక 4 ప్రశ్నలను గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేశాం. అంటే కల్ట్ అంటే ఎవరిని మనము కల్ట్ అంటాం, కల్ట్ అనే పదానికి గల అర్థం ఏంటి, ఆ తర్వాత హెరసీకి కల్ట్కి ఆ పదాలకి మధ్య ఉన్న తేడా ఏంటి, ఇటువంటి కొన్ని విషయాలు చూస్తూ వచ్చాము. చివరిగా కల్ట్ లేదా కల్ట్స్ కి ఉండే లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఆలోచన చేయటం ప్రారంభించాము, కానీ ఇంకా ముగించుకోలేదు. సో దాన్ని ఈ రోజు మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కల్ట్? ఒక కల్ట్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనేది చూస్తూ మనము అందులో 4 విషయాలను మనం చూస్తూ వచ్చాం. యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్ అని. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ మనం రివైజ్ చేస్తే దానికి చాలా టైం మళ్ళీ వెళ్ళిపోతుంది. సో దానికి కంటిన్యూయేషన్, కొనసాగింపుగా మనము ఈరోజు మరికొన్ని లక్షణాలను, అంటే కల్ట్ గ్రూప్స్ వారు ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అనే సంగతి, ఇంకా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. డాక్ట్రినల్ క్యారెక్టర్ అంటే సిద్ధాంతపరమైన విషయాల పరంగా దాన్ని బేస్ చేసుకొని మరో 4 రకాలుగా ఈ కల్ట్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. అందులో మొదటిగా దేవుని నేచర్ గురించి తప్పుగా బోధించేవారు, గాడ్స్ నేచర్ గురించి హెరెటికల్ వ్యూస్ ని నమ్మేవారు లేదా బోధించేవారు. వీరు ఒక గుంపు అనమాట. అంటే ఇప్పుడు మనం సిద్ధాంతపరంగా మనము 4 రకాలుగా కల్ట్ గ్రూప్స్ ని చూడొచ్చు అని అనుకుంటూ, మొదటిది గాడ్స్ నేచర్ ని గురించిన హెరెటికల్ టీచింగ్స్ ని నమ్మేవారు, బోధించేవారిని మొదటి కేటగిరీగా చూస్తాం. ప్రధానంగా బిబ్లికల్ క్రిస్టియానిటీ నుంచి కల్ట్స్ ని వేరు చేసేటువంటి సిద్ధాంతం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం, ట్రినిటీ. దాదాపు అన్ని కల్ట్స్ కి ఈ సిద్ధాంతం గురించి వేరు వేరు ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి యెహోవా సాక్షులు త్రిత్వ సిద్ధాంతాన్ని అసలు నమ్మరు, వారు తప్పని దాన్ని ఖండిస్తారనమాట. మార్మన్స్ ఈ గాడ్ హెడ్ లో ముగ్గురు వేరు దేవుళ్ళు ఉన్నారని వాళ్ళు బోధిస్తారు. సో అలా దేవుని నేచర్ గురించి, గాడ్ గురించి తప్పుగా బోధించేవారు లేదా నమ్మేవారు మొదటి కేటగిరీ అనుకుంటే, రెండవదిగా యేసు ప్రభువారి గురించి తప్పుగా బోధించేవారు. మనం నమ్మేది వి బిలీవ్ ఇన్ హైపోస్టాటిక్ యూనియన్, అంటే యేసు ప్రభువారు ఆయన దైవ మానవుడని, అంటే 100% దేవుడు 100% మానవుడు, లేక సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు. అది మనం నమ్ముతాము, మనం విశ్వసిస్తాము. బైబిల్ బోధించేటువంటిది కూడా అదే. అది కాకుండా వేరే ఏదైనా నమ్ముతుంటే అప్పుడు వారు మరి ఒక యేసును ప్రకటిస్తున్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. బైబిల్ బోధించే యేసు అయితే ఏదైతే మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నామో అది మనం దాని వాక్యానుసారంగా మనము రుజువుపరచవచ్చు కూడా. దానికి స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. యేసు ప్రభువారు ఆయన దైవ మానవుడని, ఆయన సంపూర్ణంగా దేవుడని, సంపూర్ణంగా మానవుడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ వేరే ఇంకేదైనా విషయాలు వారు బోధిస్తూ ఉంటే, ఏ సత్యమైతే బైబిల్ బోధిస్తూ ఉందో దాని యందు విశ్వాసం ఉంచకుండా వేరే ఇంకేదైనా ఎవరైనా విశ్వాసం ఉంచుతున్నా, బోధిస్తున్నా, వారు బైబిల్ బోధించే యేసుని గురించి కాకుండా మరి ఒక యేసును వారు ప్రకటిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు అని దాని అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట యుక్తమే అని చూస్తూ ఉన్నాం. కొన్ని రిఫరెన్సెస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఒకే సబ్జెక్ట్ చూస్తూ ఉన్నాం కాబట్టి కొన్ని రిఫరెన్సెస్ మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో నుంచి మళ్ళీ చదువుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను అని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ తప్పుడు బోధనను ప్రకటిస్తూ ఉన్నారో యేసుని, అంటే డిఫరెంట్ హెరెటికల్ వ్యూ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట, ఒక తప్పుడు వ్యూ అన్నమాట, తప్పుడు కోణంలో నుంచి యేసు ప్రభువుని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు
ఈ బైబిల్ బోధించే యేసును కాదు, మరి ఒక యేసును వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్న చాలా కల్ట్స్ యొక్క బోధలు వాస్తవానికి అవి ఎప్పుడో ప్రారంభమయ్యాయి అన్నమాట. ఈ రోజుటి యెహోవా సాక్షులు బోధించే బోధలు దాంట్లో చాలా వరకు 4వ శతాబ్దం ఏరియన్ సిద్ధాంతాన్ని పోలి ఉంటాయి అన్నమాట. ఇద్దరు వాళ్ళు ఏరియన్ హెరసిని ప్రకటించే వాళ్ళు, ఈ యెహోవా సాక్షులు ఇద్దరు యేసు ఆయన ఇటర్నల్ బీయింగ్ కాదు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనేది ఇటర్నల్ బీయింగ్ ఆయన కాదు అంటారనమాట. మరి ఎవరు అంటే హీస్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అంటారు. అంటే ఆయన ఒక పర్టికులర్ ఒక నిర్దిష్టమైన కాలంలో ఆయన జన్మించాడు కాబట్టి ఆయన పుట్టాడు, సృష్టించబడ్డాడు. హీఈస్ నాట్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ క్రియేటెడ్ బీయింగ్ అంటారనమాట. ఆయన సృష్టికర్త కాదు, ఆయన సృష్టించబడిన వాడు అని చెప్తారు. ఈ తప్పుడు బోధ అది ఇప్పుడు మొదలైంది కాదు, అది 4వ శతాబ్దంలోనే ఈ బోధ మొదలైందనమాట. కాబట్టి యేసు ప్రభువారి గురించిన తప్పుడు బోధలను బోధించే ఈ గుంపు కల్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీరిని, అటువంటి వారందరినీ మనము సెకండ్ కేటగిరీలో చూస్తాం. మూడవదిగా సువార్త లేదా రక్షణ గురించిన తప్పుడు బోధ. సాల్వేషన్ కి సంబంధించిన విషయాల్లో తప్పుడు బోధలను బోధించేటువంటి కల్ట్ గ్రూప్స్. దాదాపుగా అన్ని కల్ట్స్ క్రియలతో కూడిన సువార్తనే బోధిస్తాయి. యేసు ప్రభువారి మరణం, క్రీస్తు యొక్క మరణం మన రక్షణ పొందే అవకాశం మనకు కల్పిస్తుంది, కానీ ఆ విశ్వాసంతో పాటు ఆ డినామినేషన్ లేదా చర్చి వారు చెప్పే కొన్ని పనులు కూడా, క్రియలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు రక్షణ పొందినట్లు. అయితే వారు రక్షణ పొందడానికి అవసరమయ్యేనని పనులు చేశారో లేదో ఎప్పటికీ స్పష్టత ఉండదన్నమాట. ఎప్పటికీ ఆ క్లారిటీ ఉండదు వాళ్ళకి. మనం ఇన్ని పనులు చేశాం కాబట్టి మనం రక్షణ పొందామో అనుకోవడానికి లేదు. వాళ్ళు రక్షణ పొందారు అన్న నిశ్చయత ఈ జీవిత కాలంలో వాళ్ళకి రాదు. శిష్యులు రక్షణ పొందడానికి అవసరమయ్యే క్రియలు, ఎవరైతే డిసైపుల్స్ గా ఉన్నారో వారు రక్షించబడడానికి అవసరమైన క్రియలు తాము చేశారో లేదో ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. నేటి సంఘాల్లో ఇటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఒక సహోదరుడు బైబిల్లో నుంచి ఒక వచనం చూపించి, మనం అంతవరకు సహిస్తేనే రక్షించబడతాము, లేకపోతే లేదు అని చెప్పాడనమాట. కాబట్టి మన రక్షణ అది అప్పుడే నిశ్చయం కాదు అని చెప్పాడు. మనం అప్పుడే రక్షణ పొందాము అన్న నిశ్చయత కలిగి ఉండడానికి ఆధారం లేదు, అటువంటి దానికి పాసిబిలిటీ లేదు అని చెప్పాడు అనమాట. దేవుని కృప, నేను ఆ తప్పుడు బోధన నమ్మి తప్పిపోలేదు. లేకపోతే నేను కూడా ఏ చర్చికి వెళ్తే ఆ చర్చి వాళ్ళు చెప్పే పనులన్నీ చేస్తూ జీవిత కాలము ఎప్పుడు భయంగాను ఒక నిశ్చయత లేకుండా, ప్రశాంతత లేకుండా గడిపేవాడినేమో. అది తలుచుకుంటే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది. అంటే అదొక మోయలేని కాడే అనమాట. ఆ నిశ్చయత లేని ఆ జీవితము, రక్షణ పొందామో లేదో తెలియదు, ఇంకెన్ని క్రియలు చేయాలో తెలియదు, మన క్రియలు ఏనాటికైనా సరిపోతాయో లేదో అన్న ఖచ్చితత్వం మనకి ఉండదు. చాలా మంది సంఘాల్లో ఈ రక్షణ గురించి, ప్రాముఖ్యంగా సువార్త గురించి తప్పుడు బోధలు బోధించటం ద్వారా ఎంతో మంది విశ్వాసులు ఇటువంటి మోయలేని కాడి క్రింద భారభరితమైన జీవితాలను అనుభవిస్తూ ఉన్నారన్నమాట. అది మూడవ కేటగిరీ. నాలుగవది బైబిల్ యొక్క అధికారాన్ని కాదని బైబిలేతర ప్రత్యక్షతలను, ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ ని నమ్మేవారు. వారి నాయకుడికి దైవ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందని, ఆయన మాటలు కూడా దైవావేశం వల్ల కలిగిన లేఖనములని, వాటిని బైబిల్తో సమానంగా ఎంచుతూ వాటి యందు కూడా విశ్వాసం ఉంచుతారు. ఒకవేళ బైబిల్ చెప్పేదానికి వాళ్ళ నాయకుడు చెప్పేదానికి ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ఆ నాయకుడు చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఒకవేళ మనం ఎవరైనా కల్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము బైబిల్లో ఏదుందో అదే నమ్ముతున్నామని చెప్తారు. బైబిల్ సిద్ధాంతాలు అన్నిటితోటి మేము ఏకీభవిస్తున్నామని చెప్తారు. బైబిల్ బోధ నుండి వారు తొలగిపోయిన విషయాలు ఏవైనా ఉంటాయి కదా, అటువంటి వాటి గురించి మనం ప్రస్తావించామనుకోండి, అప్పుడు బైబిల్దే తప్పని కూడా అంటుంటారు.
వింటుంటే కొన్నిసార్లు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంటది ఇట్లాంటివన్నీ. బైబిల్దే తప్పు అంటుంటారు. ఎక్కువ సందర్భాల్లో తర్జుమాదారులే బైబిల్ని ఏదో పాడు చేశారని, లేక దానికి వేరు వేరు వ్యాఖ్యానాలు చెప్పి సంఘమే బైబిల్ని పాడు చేసిందని, నాశనం చేసిందని చెప్తుంటారనమాట. చూసారా ఎంత దూరం వెళ్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలే కరెక్ట్, బైబిల్దే తప్పు, బైబిలే పాడైపోయింది, నాశనం అయిపోయింది, ఎవరో వేరే వేరే ఏదేదో చేస్తారు బైబిల్ని. ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్, వీటిని నమ్మేటువంటి కల్టిక్ గ్రూప్స్ 4th కేటగిరీ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చూస్తూ వచ్చామంటే, ఒక జనరల్ అవుట్లైన్ లో ఈ లక్షణాలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. మొదటిగా యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లై అండ్ డివైడ్ అనేది. ఆ తర్వాత సిద్ధాంత పరంగా కూడా ఒక 4 గుంపులుగా ఈ కల్ట్ గ్రూప్స్ అన్నిటిని డివైడ్ చేసి, వారు కలిగి ఉండే లక్షణాలను బట్టి, వారు చేసే తప్పుడు బోధలను బట్టి 4 గుంపులుగా మనం వారిని విభజించి చూసాం. ఇప్పుడు మరికొన్ని లక్షణాలను మనం చూద్దాం. దాదాపు ఒక 13 లక్షణాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. మనం ప్రతిదాని గురించి క్షుణ్ణంగా ఆ కేటగిరీ కిందకి ఏ కల్ట్ గ్రూప్స్ వస్తారనేది అన్ని చదువుకుంటూ వెళ్ళటం ఇప్పుడు సాధ్యపడదు. జస్ట్ లక్షణం, ఆ క్యారెక్టరిస్టిక్ మాత్రం, దాన్ని మాత్రం నేను వివరిస్తాను కొంతవరకు. వీలైతే 1-2 ఉదాహరణలు ఇస్తాను. మనం ఆ కల్ట్ గ్రూప్స్ గురించి చాలా క్షుణ్ణంగా, అంటే తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత, పరిచయం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క కల్ట్ గురించి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కల్ట్ గురించి మనం ధ్యానిస్తాం అనమాట. సో వెరీ ఇన్ డీటెయిల్డ్ గా వారి విశ్వాసం ఏంటి, వారు దేన్ని నమ్ముతూ ఉన్నారు, ఏ విషయాల్లో బైబిల్ని తప్పుగా బోధిస్తూ ఉన్నారు, ఈ విషయాలన్నీ ఇంకా చాలా ఇన్ డీటెయిల్డ్ గా మనం అప్పుడు ధ్యానం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మాత్రము ఈ లక్షణాలన్నింటినీ క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిదిగా ఫస్ట్ వన్, అథారిటేరియనిజం. అంటే నాయకుడు కానీ లేదంటే ఆ డినామినేషన్ కానీ తమ సభ్యులపై సంపూర్ణ అధికారం చెలాయిస్తాయి. ఆ నాయకుడు సంపూర్ణ అధికారం చెలాయిస్తుంటాడు, లేదా ఆ డినామినేషన్ లేదా చర్చ్ యొక్క ఎల్డర్షిప్ తమ సభ్యులపై సంపూర్ణ అధికారాన్ని చెలాయిస్తుంది. దీన్ని అథారిటేరియనిజం అంటాము. ఆ నాయకుడి మాటలే అల్టిమేట్. ఇంకా కొంతమంది అయితే ఇక అవి దైవావేశం వలన కలిగిన లేఖనాలుగా పరిగణిస్తూ ఉంటారు. ఆ సంస్థ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒకవేళ మాట్లాడితే, అట్లా మాట్లాడటము దేవుని ఆజ్ఞలకు ఎదురు చెప్పడంతో సమానం అన్నమాట. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు కదా వాళ్ళ నాయకుడి ద్వారా, తమ నాయకుని ద్వారా, తమ అయ్యగారి ద్వారా, లేదా తమ సంఘ పెద్ద ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఎదురు చెప్పడం అంటే దేవుడికి ఎదురు చెప్పటమే. సో ఆబ్వియస్గా ఎదురు చెప్పే స్కోప్ లేదు. అటువంటి కేసులో వాళ్ళు సంపూర్ణ అధికారాన్ని చలాయిస్తూ ఉంటారనమాట. కంప్లీట్ గా వాళ్ళని ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు తమ సభ్యులను. కొన్ని బ్రెయిన్ వాషింగ్ టెక్నిక్స్ వాడుతూ ఉంటారనమాట. సైకలాజికల్ గా, మానసికంగా వాళ్ళని మ్యానిప్యులేట్ చేస్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళ సభ్యులను వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారనమాట. కంప్లీట్ గా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు వాళ్ళని. ఎంత బాగా వాళ్ళ సభ్యులని కంట్రోల్ చేయగలిగితే అంత బాగా వారు సక్సెస్ అవుతున్నట్లు అనమాట. అంత బాగా సక్సెస్ అయ్యి అంత ఎక్కువ మందిని వారు పోగు చేసుకోగలుగుతారు, అంత బాగా వారు విస్తరించగలుగుతారు. ఇది వాళ్ళు దాని వెనకాల ఉన్న ట్రిక్ అనమాట. లేకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎంత బాగా వారిని కంట్రోల్ చేసి చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగితే అంత బాగా వారు విస్తరించగలగడం. ఈ ప్రిన్సిపల్ మీద వాళ్ళు వర్క్ అవుతూ ఉంటారనమాట. అందుకే ఆ పని ఎంత బాగా చేయడానికి, ఆ పని ఇంకా బాగా చేయడానికి ఇంకా వారు చాలా రకాలైనటువంటి మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు, కనుక్కుంటూ ఉంటారు. ఈ కల్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ బి సూపర్ ఆర్గనైజర్స్. వాళ్ళని చూస్తే మీరు చాలా చక్కగా, ఎంతో నేర్పుతోటి ఆ డినామినేషన్ యొక్క ఆర్గనైజేషనల్ సెటప్ ఉంటుంది కానీ చాలా చక్కగా మేనేజ్ చేస్తారనమాట. ఎక్కడికక్కడ చాలా మీరు కల్ట్స్ చూస్తే అది మామూలు వాళ్ళు ఉండరు దాన్ని నడిపించే వాళ్ళందరూ. వాళ్ళు అంటే వాళ్ళ బ్రెయిన్స్ మామూలుగా ఉండవు అనమాట. వాళ్ళ ఆలోచనలు కానీ అన్ని వేల మందిని ప్రభావితం చేసి వాళ్ళందరినీ గుప్పెట్లో ఉంచుకునే విధంగా వాళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతారు. దే విల్ బి సూపర్ ఆర్గనైజర్స్. పిచ్చి మొహాలు ఎవరు ఉండరు అనమాట, అమాయకులు అలా ఉండరు వాళ్ళు. సభ్యులత ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పుడు ఈ సైకలాజికల్ గా మ్యానిపులేట్ చేస్తారని చెప్తున్నాను కదా మీకు.
బ్రెయిన్ వాషింగ్ చేస్తారని. దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే తమ సభ్యులు తమంతట తామే తమకు బానిసలుగా అయిపోవడానికి విల్లింగ్గా వస్తుంటారనమాట. తమని తాము దే విల్ ఎన్స్లేవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళే చేస్తారు, బలవంతం ఏం లేదు అందులో. వాళ్ళు అట్లా బానిసలుగా అయిపోయి తాము చెప్పే బోధలన్నీ విని విశ్వాసం ఉంచడానికి, వాటి ప్రకారం వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అక్కడే కట్టడైపోయి ఆ సంస్థకి కానీ ఆ డినామినేషన్కి కానీ వారు పర్మనెంట్ గా కమిట్ చేసేసుకోవడానికి, వారి జీవితాలను సమర్పించేసుకోవడానికి వారు ఏం చేస్తారు? దే విల్ బ్రెయిన్ వాష్, మ్యానిపులేట్ చేస్తారనమాట మానసికంగా వాళ్ళని. మన తెలుగు సంఘాల్లో కూడా ఇటువంటి చాలా తప్పుడు బోధలు ఉన్నాయండి. ఏం జరిగినా, ఎటువంటి అనారోగ్యానికి గురైనా మందులు మాత్రం వాడకూడదు, నో మెడికేషన్. అలా చేయడం పాపం అని బోధిస్తూ ఉంటాయి కొన్ని సంఘాలు. పాపం అంట మందులు వేసుకోవటం, మెడిసిన్ తీసుకోవటం. అట్లా బోధించే సంఘాలు ఉన్నాయి, మన తెలుగు సంఘాలే ఉన్నాయి. ఒకవేళ వారి సంఘ నియమానికి కట్టుబడకపోతే వారిని అవిశ్వాసులుగా పరిగణిస్తారనమాట. పీపుల్ ఆఫ్ వీక్ ఫెయిత్. చావరైనా చావాలి కానీ వారి నాయకుడు చెప్పిన దాన్ని మాత్రం ఉల్లంఘించకూడదు. చచ్చిపోతే మంచిది, పరలోకానికి వెళ్ళిపోతారు, ఏం పర్లేదు, స్ట్రైట్ అవే టు హెవెన్. ఇక అదే దారి పట్టుకొని నేరుగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ చర్చి వారి చర్చి యొక్క నియమాలకు వీళ్ళు కట్టుబడి జీవించారు కాబట్టి, వాళ్ళ నాయకుడు చెప్పిందే అదే పరమ సత్యమని, బైబిల్ కూడా అదే బోధిస్తుందని, అంటే బైబిల్ని కూడా ఆయనే వ్యాఖ్యానిస్తాడు కదా, కాబట్టి ఆయన చెప్పింది ఏదైనా అది సత్యమే, దేవుడే ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దానికి మేము సంపూర్ణంగా విధేయత చూపించాం కాబట్టి ఇంక మనకి ఎక్కడా బ్రేకులు లేకుండా ఒకవేళ చనిపోయిన డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతామని నమ్ముతారనమాట పాపం. సంఘస్థులను సంపూర్ణంగా వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి అన్ని రకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇటువంటివి సాతాను సంబంధమైనవని మనం గ్రహించాలి. అయితే అన్ని సంఘాల్లో ఈ సమస్య యొక్క తీవ్రత ఒకే స్థాయిలో లేదు. కొన్ని డినామినేషన్స్ లో చాలా ఎక్కువగా ఉంటే, కొన్నిట్లో కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది మొదటి లక్షణం, అథారిటేరియనిజం, సభ్యులపై అధికారాన్ని చెలాయించటము. రెండవది ఎలిటిస్ట్ మెంటాలిటీ. ఎలిటిస్ట్ మెంటాలిటీ అంటే ఈ గుంపు వారు ఏమని నమ్ముతారంటే తామే నిజమైన సంఘమని, వారు మాత్రమే రక్షణ పొందుతారని నమ్ముతారు. మళ్ళీ చెప్తున్నాను, తాము మాత్రమే నిజమైన సంఘమని, వారు మాత్రమే రక్షణ పొందుతామని నమ్ముతారు. ఎందుకంటే వారికి మాత్రమే ఏదో ప్రత్యేకమైన దైవ ప్రత్యక్షత లభిస్తుంది కాబట్టి, ఇతరులకు లేని గొప్ప ఆధిక్యత ఏదో తమకు మాత్రమే ఉందని అనుకుంటారు కాబట్టి వారు ఇలా ఆలోచన చేస్తుంటారు, ఇట్లా అనుకుంటుంటారు. దైవ ప్రత్యక్షత తమకు మాత్రమే ఉందని, తాము నమ్మేది మాత్రమే నిజమైన సత్యమని, వాళ్ళు మాత్రమే రక్షణ పొందారు. మీరు అంటే నేను ఇంత వివరించాల్సిన అవసరం లేదు వాస్తవానికి. అంటే మీలో చాలా మందికి ఇటువంటి వారు ఎదురుపడి ఉంటారు చాలాసార్లు. వాళ్ళు మాత్రమే ఇంకా రక్షణ పొందినట్లు, వాళ్ళే పరలోకానికి వెళ్తామన్నట్టు మాట్లాడుతుంటారు, ఇంకా మిగిలిన చర్చలు ఎవ్వరు వెళ్ళరిక అన్నట్లు. మీరు కూడా చాలా మందిని ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు. ఒకవేళ చేస్తుంటే ఇది ఇంకా చాలా తేలిగ్గా అర్థమవుతుంది. సో మూడవదిగా, అది రెండవది ఎలిటిస్ట్ మెంటాలిటీ. మూడవది ఐసోలేషనిజం. అంటే ఈ ఎలిటిస్ట్ మెంటాలిటీ ఉండే దాని యొక్క కాన్సిక్వెన్స్, పర్యవసానమే ఈ ఐసోలేషనిజం. ఏంటంటే తామేదో గొప్పవారని, ఉన్నతులని అనుకోవడం మాత్రమే కాకుండా, అంటే వాళ్ళ గురించి వాళ్ళు అట్లా అనుకోవడం కాకుండా, తమ గుంపులో చేరని వాళ్ళు ఉంటారు చూసారు, అంటే వేరే చర్చి వాళ్ళంతా మోసగించబడ్డారని, సాతాను అధికారం కింద ఉన్నారని కూడా నమ్ముతారనమాట. సో ముందు వాళ్ళ గురించి వాళ్ళు, వీఆర్ ఓన్లీ ద ట్రూ చర్చ్, మేము మాత్రమే రక్షణ పొందుతామని నమ్మడము అదొక లక్షణం. ఇంకో లక్షణం, దాని యొక్క పర్యవసానం ఇంకో లక్షణం ఏంటంటే మిగిలిన చర్చి వాళ్ళందరూ మోసగించబడ్డారు, వాళ్ళు సాతాను అధికారం కింద ఉన్నారు, వాళ్ళందరూ రక్షణ పొందే అవకాశం లేదు అని నమ్ముతారు. కాబట్టి ఇటువంటి చాలా కల్ట్ గ్రూప్స్ వారి యొక్క సభ్యులను ఈ బాహ్య ప్రపంచం నుంచి రక్షించుకోవాలని, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోకుండా వాళ్ళు అక్కడే నిలిచి ఉండేలాగా కొన్ని ఫిజికల్, సైకలాజికల్ బ్యారియర్స్, కొన్ని అడ్డుగోడలను కడతారన్నమాట. ఆ సంస్థ సభ్యులు కాని వారితోటి, అంటే వెలుపలి వారితోటి మాట్లాడడానికైనా, లేకపోతే
ఇతరుల బోధలు వినడానికైనా ఇంకా వీలు లేదు, మనది మాత్రమే సత్యము. మీరు వేరే ఎవరైనా వింటున్నారంటే మీరు తప్పుడు బోధలు వింటున్నారు, సాతాను బోధలు వింటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి బోధలు వినడానికి వీల్లేదు. ఇట్లాంటి కొన్ని బ్యారియర్స్, అడ్డుగోడలను వాళ్ళు కట్టేసి తమ సభ్యులను వాళ్ళ దగ్గరే నిలుపుకునే ప్రయత్నం చేస్తారనమాట, ఎక్కడికి వెళ్ళిపోకుండా. సో ముందుగా తమ గురించి తాము అలా ఏదో గొప్ప వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా మాత్రమే దైవ ప్రత్యక్షత, ఏదో ఇంకా రెవల్యూషన్ ఈ రోజుకి అనుగ్రహించబడుతుంది, అది వాళ్ళకే అనుగ్రహించబడుతుంది, వాళ్ళు నమ్మేది మాత్రమే సత్యము అని అనుకోవటం ఒక లక్షణం అయితే, ఇతరత్ర సంఘాల వాళ్ళు, డినామినేషన్స్ వాళ్ళందరూ సాతాను సంబంధమైనవే, వాళ్ళెవ్వరూ రక్షణ పొందరు అన్నట్లుగా బోధించేవారు. బోధించటము అది మరో లక్షణం. నాలుగవదిగా, ఫోర్త్ వన్, క్లోజ్డ్ మైండెడ్నెస్. ఎవరికి వారు ఆలోచించుకునే వీలుండదు. లాజికల్ గా ఎవరికి వాళ్ళు స్వతంత్రులుగా ఆలోచన చేసుకోవడానికి వీలుండదు అక్కడ. ఈ అథారిటేరియన్ నేచర్ ఏదైతే ఉందో అటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి బైబిల్ని వ్యాఖ్యానించే ఎబిలిటీ, బైబిల్ని దానికి అర్థం చెప్పే ఒకటువంటి ఎబిలిటీ అది కేవలం నాయకులకు మాత్రమే ఉంటుంది. సో బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు చేయడానికి వారు ఆ డినామినేషన్నే వాళ్ళు ఆశ్రయించాలి, ఆ నాయకులనే వారు ఆశ్రయించాలి. దేని గురించైనా చర్చించడానికి కానీ ఇతరుల సలహాలు తీసుకోవడం లాంటి వాటికి వారు ఇష్టపడరు. అలాంటి వాటికి అక్కడ చోటు ఉండదు. ఒకవేళ అటువంటి డినామినేషన్స్ కొని మనం వెళ్ళామనుకోండి, మనం చెప్పే సలహాలు వాళ్ళు తీసుకోరు. అలాగే వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాల గురించి మనం చర్చించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడో అదే ఫైనల్. ఆ సభ్యులు కూడా ఎట్లా తయారవుతారంటే వాళ్ళని అంటే క్లోజ్డ్ మైండెడ్ పీపుల్ లాగా తయారు చేస్తారనమాట వాళ్ళే. అంటే వాళ్ళు స్వతహాగా స్వతంత్రులుగా వాళ్ళు ఆలోచన చెయ్యరు. వాళ్ళు చెప్పిందే అది దేవుని మాటలతోటి సమానం కాబట్టి దానికి విధేయత చూపించడానికి విల్లింగ్గా తమను తాము అట్లా మెంటల్ గా ప్రిపేర్ అయిపోతుంటారు, కానీ బానిసలుగా అయిపోతుంటారు, కానీ ఆలోచన చేయడానికి ఇష్టపడరు. కాబట్టి అప్పుడు అటువంటి సందర్భాల్లో వాళ్ళ జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయాలు చేయాల్సి వచ్చినా, లేదా బైబిల్ని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆ సంఘ నాయకత్వాన్ని లేదా డినామినేషన్ యొక్క నాయకత్వాన్ని ఆశ్రయిస్తూ ఉంటారనమాట. స్వతంత్రంగా వాళ్ళు ఆలోచన చేసుకునే ఎబిలిటీ వాళ్ళకి లేదని, అది వాళ్ళ నాయకులకు మాత్రమే అనుగ్రహించబడిందని వాళ్ళు నమ్ముతారు. బోధించే వాళ్ళు కూడా అదే బోధిస్తారు. సో ఇది నాలుగవది, క్లోజ్డ్ మైండెడ్నెస్. ఐదవదిగా లీగలిస్టిక్ లైఫ్ స్టైల్. అంటే చాలా వరకు ఈ కల్ట్స్ కృపచేత రక్షణ అనే సువార్తను కాకుండా క్రియల మూలముగా రక్షణ అనే సువార్తను బోధిస్తారు. కాబట్టి ఈ లీగలిస్టిక్ లైఫ్ స్టైల్ కి ఇది దారి తీస్తుంది అనమాట ఈ బోధ. సంస్థ సభ్యులు వారి సభ్యత్వాన్ని నిలుపుకోవడానికి, నిత్య జీవపు నిరీక్షణ కలిగి ఉండడానికి, టు హ్యావ్ అన్ ఇటర్నల్ హోప్, ఆ డినామినేషన్ విధించే కట్టడలకు వారు కట్టుబడి ఉంటారనమాట. వాటిని తప్పక అనుసరించాలి, ఆచరించాలి, నమ్మకంగా పనిచేయాలి, అన్ని కూడికలకు హాజరవ్వాలి, ఇట్లా మొదలైనవి ఇంకా చాలా ఉంటాయి. తత్ఫలితంగా వారు ఆ డినామినేషన్ లేదా ఆ చర్చి విధించే కట్టడలకు లోబడి జీవించే క్రమంలో చాలా ఒత్తిడికి గురవుతుంటారనమాట. ఈ కల్ట్స్ తోటి అసోసియేట్ అయిన వాళ్ళ పరిస్థితి పాపం ఎలా ఉంటుందంటే వాళ్ళు భయంతో జీవిస్తుంటారు. తీర్పు గురించిన భయం, దేవుని ఉగ్రతను గురించిన భయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుందన్నమాట. క్రీస్తునందు నూతన జీవితం ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందో దానికి వీరి జీవితాలకు ఎక్కడా పోలిక ఉండదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని యేసుప్రభువు చెప్తారు. సో ఆయన దగ్గరికి వచ్చిన మనమందరము ఆ యొక్క నెమ్మదిని, శాంతిని మనం అనుభవించగలుగుతున్నాం. కానీ పాపం ఇటువంటి కల్ట్ గ్రూప్స్ లో పట్టుబడిన వాళ్ళు వారికి ఈ నెమ్మది సమాధానం గురించి వారు చాలా అరుదుగా దాన్ని అనుభవిస్తుంటారు. చాలా మందికి అయితే అసలు అటువంటి వాటికి వారు నోచుకోరు. ఇటువంటి లీగలిస్టిక్ లైఫ్ స్టైల్ ని వాళ్ళు ప్రాపగేట్ చేస్తూ ఉంటారు ఈ కల్ట్ గ్రూప్స్. ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆరవదిగా, బైబిల్కి సంబంధించిన పదాలే వాడుతుంటారు కానీ వేరే అర్థాలతో వాడుతుంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్కి సంబంధించిన పదాలే, బిబ్లికల్ లాంగ్వేజే యూజ్ చేస్తుంటారు కానీ వేరే అర్థంతో.
అర్థాలు వేరు. ఉదాహరణకు మార్మనిజం చూస్తే పాపము అంటే వారి డెఫినేషన్ ఏంటంటే నిర్దిష్ట క్రియలు మాత్రమే, దే ఆర్ డీడ్స్. పాపము మానవ యొక్క స్వభావం కాదు, నేచర్ కాదు, అది స్వభావంలో ఉన్న విషయం కాదు. అది కేవలము మన చేతులతోటి మన శరీరంతో మనం చేసే క్రియలకు సంబంధించింది మాత్రమే, దాన్ని మాత్రమే మనం పాపం అంటాము అని అంటారు. దీనికి వాళ్ళ ఆధారం ఏంటి? బైబిలే. బైబిల్లో నుంచే బోధిస్తారు ఇది కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను నేను చదువుతున్నాను చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూసారా, అపరాధముల చేత అంటే అవి చేతులతో చేసే పనులు, ఆ చేతులతో కానీ మన శరీరంతో కానీ మనం చేసే పనులవి. పాపముల చేతను, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు, చూసారా, చేస్తున్నారు అంటున్నారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి అనే మాట చూస్తున్నారా? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి అనే పదము, వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైన మనల్ని మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. చూసారా ఈ పదాలన్నీ? అపరాధముల చేత, పాపము చేత, ఇంకా అనుసరించి, నడుచుకొంటిరి. ఈ పదాలన్నింటినీ వాళ్ళు చూపి ఈ ఒక్క రిఫరెన్స్ ని మాత్రమే చూపించి మన స్వభావ సిద్ధముగా మనం పాపులం కాము, పాపం అంటే అది క్రియలకు సంబంధించింది మాత్రమే అని చెప్తారు. అంటే ఏదైనా నువ్వు తప్పుడు పని చేస్తేనే అప్పుడు అది పాపము. నీ స్వభావంలో పాపానికి సంబంధించిన విషయాలు ఏం లేవు. ఇది వాళ్ళు చేసేటువంటి బోధ. అంటే ఒకే వచనాన్ని ఆధారం చేసుకుని వారు సిద్ధాంతాన్ని బిల్డ్ చేస్తారనమాట. మొత్తం సిద్ధాంతాన్ని ఏదో 1-2 వచనాలను ఆధారం చేసుకొని బిల్డ్ చేసేస్తారు. సమగ్రంగా బైబిల్ అంతా ఏం చెప్తుంది అనేది పట్టించుకోరు. కాబట్టి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బిబ్లికల్ లాంగ్వేజ్ నే వాడుతుంటారు. ఆ బైబిల్లో ఉండేటువంటి మన క్రిస్టియన్ టర్మినాలజీ ఉంటుంది కదా, అటువంటి పదాలను అటువంటి భాషే మాట్లాడుతుంటారు, కానీ వాటి అర్థాలు మాత్రం వేరేగా ఉంటాయి. అది మనం గమనించాల్సిన విషయం. తిరిగి జన్మించడం అంటే బాప్తిస్మం తీసుకొని వారి సంఘంలో సభ్యత్వం తీసుకోవటం, చేరటమే అని బోధిస్తారు. వీటన్నిటికీ మళ్ళీ వాక్యంలో నుంచే వచనాలు చూపించి మరీ చెప్తారు. మరో ఉదాహరణ చూద్దాం. ఇదే మార్మన్స్ గురించి. మీరు యేసు దేవుని కుమారుడు అని నమ్మరు వాస్తవానికి, కానీ అట్లాని మనం వాళ్ళతో చెప్పామనుకోండి, మీరు యేసు దేవుని కుమారుడు అని మీరు నమ్మరు కదా అని మనం వాళ్ళతో చెప్పామనుకోండి, వాళ్ళు అంగీకరించరు, ఒప్పుకోరు. ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఆ పదాన్ని ఆ పదాన్ని వాడటంలో, అంటే జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అనే పదాన్ని ఒక ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఎలా వాడతాడో, ఒక మార్మన్ ఎలా వాడతాడో, ఆ రెండింటికి చాలా తేడా ఉంది. వాస్తవానికి వాడే పదం ఒకటే, కానీ దాని అర్థం వేరే అర్థాలు అనమాట. మార్మన్స్ ఏమని నమ్ముతారంటే దేవునికి పరలోకంలో ఒక భార్య ఉందని, ఆమె ద్వారా ఆయన స్పిరిట్ చిల్డ్రన్, ఆత్మ పిల్లలను ఆయన కంటాడని, వారిలో యేసు మొదటి స్పిరిట్ చైల్డ్ అని, మొదటి ఆత్మ పుత్రుడని, లేదంటే స్పిరిట్ చైల్డ్ అని, మనకు ఆయన ఆ విధంగానే ఓల్డర్ బ్రదర్, పెద్ద అన్నయ్యగా ఉంటున్నాడని, సాతాను కూడా యేసు ప్రభు వారికి సహోదరుడేనని, ఇవి వారు నమ్మేటువంటివి. అలా వాళ్ళు జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్ అని నమ్ముతారు. చూసారా, వాడే టైటిల్ ఒకటే, సన్ ఆఫ్ గాడ్. కానీ లోతుగా మనం పరిశీలించి చూస్తే కానీ వాటి యొక్క అర్థాల్లో ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కాదు. చాలా మందిని కల్ట్స్ ఇలాగే మోసం చేస్తుంటారనమాట. అన్ని బైబిల్ వచనాలే చూపించి చెప్తుంటారు, కానీ వాటిని తప్పుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారనమాట. అదే క్రిస్టియన్ టర్మినాలజీ, మన క్రిస్టియన్ లాంగ్వేజే మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే వాటి అర్థాలు, ఇంటెన్షన్స్, ఉద్దేశాలు అవి వేరుగా ఉంటాయి. బైబిల్ బోధకి విరుద్ధంగా ఉంటాయి చాలాసార్లు.
వారికి ఇష్టం వచ్చిన అర్థాలు ఇస్తూ లేదా వారి తప్పుడు సిద్ధాంతాలకు సరిపోయే విధంగా అర్థాన్ని బోధిస్తూ ఉంటారనమాట. సో వాటిని మనం ఇంకా వివరంగా ఒక్కో కల్ట్ గురించి ధ్యానించేటప్పుడు మనము నేర్చుకుందాం. అంటే ఎలాగా ఇది చేస్తుంటారు వాళ్ళు అనేది ఇంకా మనం వివరంగా మనం తర్వాత చూద్దాం. అది 6వది. 7వది ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ లేదా ఫాల్స్ ప్రాఫెసీ. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు. ఇవి ఉన్న ఏ చర్చి, ఏ డినామినేషన్ అయినా అది కల్టే. చాలా మంది కల్ట్ లీడర్స్ తాము క్రీస్తునని తాను క్రీస్తునని చెప్తారు, లేదా తను ప్రవక్తనని చెప్తారనమాట. కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను. 1954లో సన్ మూన్ అనే వ్యక్తి ద హోలీ స్పిరిట్ అసోసియేషన్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ వరల్డ్ క్రిస్టియానిటీ అనే ఒక కల్ట్ ని స్థాపించాడు. మూన్ అనే ఆ పేరు గుర్తుపెట్టుకున్నాం ప్రస్తుతానికి, ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ కాకపోయినా. ఈ కల్ట్ కి చెందిన వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ మూన్ అనే నాయకుడు మరియు ఆయన రెండవ భార్య కొత్త ఆదాము కొత్త హవ్వ అని నమ్ముతారనమాట. ఎ న్యూ ఆడమ్ అండ్ న్యూ ఈవ్ అని నమ్ముతారు. ఎవరు? ఈ మూన్ అనే నాయకుడు. ఆయన రెండవ భార్య, మొదటి భార్య కాదండి, పొరపాటు పడారు, రెండవ భార్య. సో వీరి బోధన నమ్మి అనుసరించేవారు ఒక 10-20 ఉంటారు, మనకు పెద్దగా తెలియదు కదా అనుకుంటే పొరపాటు అండి. లక్షల్లో ఉంటారంట, మిలియన్స్. ఆశ్చర్యం వేస్తుంది కదా. అంటే మోసపోయేవారు యొక్క ఎంత పిచ్చిగా మోసపోయారు అనేది ఒక ఎత్తు అయితే, మోసగించేవాడు ఎట్లా మోసగించాడు మరి. అంటే వాడు ఎంత సేటనిక్ ట్రిక్స్ ప్లే చేసి ఎంత డిసెప్షన్ ఉంటే కనుక వాళ్ళు అలాగా అన్ని లక్షల మంది మోసపోయి అటువంటి దాంట్లో ఉండి వాళ్ళని వెంబడిస్తూ వారి బోధించే ఆ పిచ్చి పిచ్చి విషయాలని నమ్మేస్తూ బైబిల్ని చూడలేక దాన్ని గ్రహించలేక ఆ సత్యాన్ని అది ఏం చెప్తుందని ఆలోచన కూడా వారు చేయరిగా. చార్ల్స్ టేజ్ రసెల్, జూడ్ రూదర్ఫోర్డ్ వీళ్ళిద్దరూ యెహోవా సాక్షులు అనే కల్ట్ని స్థాపించారు. వాళ్ళు స్థాపకులు అనమాట, ఫౌండర్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు ఎన్నుకున్న పాత్రలు మేము, గాడ్స్ చోజన్ వెజల్స్ మేము, మా ద్వారానే దేవుడు ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు, మేమిద్దరమే అని చెప్పుకుంటారు. వాచ్ టవర్ సంస్థ ద్వారా మాత్రమే లోకానికి సత్యం బయలుపరచబడుతుంది అని వారు నమ్ముతారనమాట. ఆ సంస్థ వీరికి సంబంధించింది, ఈ యెహోవా సాక్షులకు సంబంధించింది. మార్మన్స్ యొక్క వ్యవస్థాపకుడు, ఫౌండర్ జోసెఫ్ స్మిత్, ఆయన ఏం చెప్తారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అహరోను యొక్క యాజకత్వాన్ని తనకు పాస్ ఆన్ చేశాడని చెప్తాడు అనమాట. ఆ ప్రీస్ట్హుడ్ ని, ఏరనిక్ ప్రీస్ట్హుడ్ ని ఈయనకే పాస్ ఆన్ చేశాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంట. అలాగే అపోస్తలులు పేతురు, యాకోబు, యోహాన్లు వంటి వారు మెల్కీసెదెకు యొక్క యాజక వారసత్వాన్ని కూడా ఈయనకు అనుగ్రహించారని చెప్తాడు. ఆయనకైనా చెప్తాడు ఆ విషయాలని, చెప్పుకుంటాడు అట్లా. సో అబద్ధ అపోస్తలులు, అబద్ధ ప్రవక్తలు. సైంటాలజీ అనే తప్పుడు బోధకు చెందిన రాన్ హబ్బర్డ్ అనే వ్యక్తి తాను యేసు క్రీస్తు కంటే ఎక్కువ అధికారం కలిగిన వాడిని చెప్పుకుంటాడు అనమాట. ఎస్ మోర్ అథారిటీ దన్ జీసస్ క్రైస్ట్ అని తన గురించి తను చెప్పుకుంటాడు. బాహాయ్ కల్ట్ కి చెందిన మెహర్ బాబా అనే వ్యక్తి నేను క్రీస్తును, అందులో ఎటువంటి అనుమానం లేదు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఆయన క్రీస్తునని చెప్పుకుంటా ఉంటాడు. ఆయన మనం ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం లేదండి. అంటే నేను ఇట్లా లిస్ట్ చదువుతుంటే మీరు అనుకోవచ్చు ఎవరో ఎక్కడో ఉంటారు మారుమూల ప్రాంతంలో, వాళ్ళ గురించి అంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటే పొరపాటు. ఎవరైతే వారి అబద్ధ బోధనను బట్టి ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించి మోసం చేశారో వాళ్ళని, అటువంటి ఒక గుంపులను గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఉదాహరణలుగా కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఫాల్స్ ప్రాఫెసీస్, అబద్ధ ప్రవచనాలు. ఒక గుంపు యొక్క, ఒక కల్ట్ గ్రూప్ యొక్క చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఏవైనా అబద్ధ ప్రవచనాలను ప్రవచించడం కానీ అటువంటి వాటి గురించి ప్రచారం చేయడం కానీ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అలా ఉంటే అది ఖచ్చితంగా కల్టే. దీని వారు ఇలా చేయడాన్ని, ఇలా ప్రవచనాలు చెప్పడాన్ని వాళ్ళు 2 విధాలుగా చేస్తారు. కొన్నిసార్లు కొత్త ప్రత్యక్షతలను ఆధారం చేసుకొని ప్రవచనం చెప్తారు. అంటే అప్పటి వరకు
అటువంటి విషయాలు ఎవరు ఎక్కడ మాట్లాడుండరు, చెప్పుండరు. కొత్త ప్రత్యక్షత అనమాట, కంప్లీట్లీ న్యూ. అది కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది ఈ ప్రవచనాలు చెప్పేవారి విషయంలో. రెండవది, మరికొన్ని సందర్భాల్లో లేఖనాలనే వక్రీకరించి వాటి నెరవేర్పే ఫలానా సమయంలో ఎలా జరగబోతోంది అని చెప్తారు. అర్థమైంది కదా? రెండు రకాలుగా చూస్తున్నాం మనం ఈ ప్రవచనాలు చెప్పేవారు ఎలా చెప్తారు అనేది. మొదటిగా కొత్త ప్రత్యక్షత, అంటే సంబంధం ఉండదు, బైబిల్ తోటి అసలు సంబంధమే ఉండదు, కంప్లీట్లీ న్యూ. అటువంటి ప్రవచనం ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పుండరు, వీళ్ళు చెప్తారు జరుగుతుందని ఫలానా టైంలో. రెండవ రకం ఏంటంటే బైబిల్లో ఉన్న లేఖనాలనే వక్రీకరించి వాటి నెరవేర్పు ఫలానా సమయంలో ఇలా జరగబోతోంది అని చెప్పేవారు అనమాట. జోసెఫ్ స్మిత్ మరియు ఆయన శిష్యులు ఆయన ఒక ప్రవక్త అని నమ్మారు. జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త అని నమ్మారు అనమాట. కానీ ఆయన చెప్పిన 50కి పైగా ప్రవచనాలు నెరవేరలేదు. యెహోవా సాక్షుల కథ కూడా ఇలాగే ఉంటుంది. 1941లో వారు చాలా విస్తృతంగా ఒక ప్రవచనం గురించి ప్రచారం చేశారు. ఏంటి? మనం ఇప్పుడు అర్మగిద్దన్ యుద్ధం రాబోతోంది, మనం కొద్ది నెలల ముందే ఉన్నాము అని చెప్పారనమాట. ఇంకా కొన్ని నెలలే ఉన్నాయి, అయిపోయింది, ఇంకా మన దగ్గరలో ఉన్నాము. యాక్చువల్గా వాస్తవానికి దీని గురించి మనము ప్రకటన గ్రంథంలో చదువుతాం అనమాట. అంత్య దినాల్లో జరుగుతుంది ఆ యుద్ధం, కానీ అది వచ్చేసింది, ఇంకా కొన్ని నెలలే ఉంది, దానికి కొన్ని నెలల ముందే మనం ఉన్నాము అని చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి అది ఫెయిల్ అయిపోయింది, ఆ ప్రవచనం నెరవేరలేదు. కాబట్టి ఇటువంటి నెరవేరని ప్రవచనాలు ఉంటే అటువంటి ప్రవక్తలను ఏం చేయాలో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 21, 22 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 21, 22. కాబట్టి ఒక సంఘం యొక్క చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఇటువంటి మేము క్రీస్తుమని, నేను ప్రవక్తనని, లేకపోతే ఇటువంటి ప్రవచనాలు చెప్పిన దాఖలాలు ఏమైనా ఉంటే వారు అది నెరవేరినా నెరవేరకపోయినా మాక్సిమం నెరవేరవు. ఒకవేళ ఏమైనా నెరవేరిన అటువంటి వారిని మాత్రం మనము కల్ట్స్ గా మనము పరిగణించాలి. 8వదిగా 8th వన్, డాక్ట్రినల్ అంబిగ్విటీ. అంటే ఈ కల్ట్స్ యొక్క వారి యొక్క సిద్ధాంతాలని వారు తరచూ మారుస్తూ ఉంటారనమాట. మార్చుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క అభిప్రాయాలని, కన్విక్షన్స్ ని, డాక్ట్రినల్ పొజిషన్స్ ని. వారు ఏం చేస్తుంటారంటే పరిస్థితులకు తగినట్లుగా, లేదా అప్పటి జనరేషన్లో, అప్పటి తరంలో కానీ ఆ సమయాల్లో కానీ జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ ని, వాదనలకు అనుగుణంగా వారి యొక్క డాక్ట్రినల్ పొజిషన్స్ ని, కన్విక్షన్స్ ని మార్చుకుంటూ ఉంటారు. తరచు జెన్యూన్ గా ఉండే చర్చస్ కూడా చేస్తుంటాయి. ఇది ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే వీ హ్యావ్ ఎ హెరిటేజ్ కదా, సంఘ చరిత్ర అనేది ఒకటి ఉంది. అందులో ఏది సరి అయిన బోధ, ఏది తప్పుడు బోధ అనేది చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఏదో కొత్తగా కూర్చొని సరైన బోధ ఏది అని మళ్ళీ ఇంకో బుక్ రాసుకోవాల్సిన, అంటే అంత నెసెసిటీ కంప్లీట్ గా లేదు. కానీ మనం నమ్మే విషయాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే మనం దాన్ని సవరించుకోవచ్చు. ఇది వేరు. ఈ కల్ట్ గ్రూప్స్ తరచూ చేస్తుంటాయి అనమాట, ఫ్రీక్వెంట్ గా చేస్తుంటాయి ఆ పని. ఉదాహరణకి క్రిస్టియన్ సైన్స్ అనే కల్ట్ ని స్థాపించిన మేరీ బేకర్ ఎడ్డీ, ఈమె చూసే ఈ పేరులోనే ఎడ్డీ అని ఉన్నట్టుంది, నేను ఇదివరకు గమనించలేదు. 1875లో సైన్స్ అండ్ హెల్త్ విత్ ద కీ టు ద స్క్రిప్చర్స్ అనే పుస్తకాన్ని మేము పబ్లిష్ చేసింది. కానీ అప్పటి నుంచి అంటే ఇది వాళ్ళు నమ్మే డాక్ట్రిన్ కి సంబంధించిన బుక్ అనమాట. ఇది అంటే ఏదో నార్మల్ బుక్ కాదు, వాళ్ళ డాక్ట్రినల్ పొజిషన్స్ అన్ని వాళ్ళు రాసుకున్న బుక్ అనమాట. ఇది అప్పటి నుంచి, ఆ సంవత్సరం నుంచి, అంటే 1875 నుంచి ప్రతి సంవత్సరము దగ్గర ఒక 20 సంవత్సరాల పాటు ఈ బుక్ ను మళ్ళీ రివైజ్ చేసి పబ్లిష్ చేస్తా వచ్చింది ఆమె. ఎవ్రీ ఇయర్ దాన్ని అప్డేట్ చేస్తా ఉంది. అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారో అది బైబిల్ నిర్ధారించే సత్యమేనని వాళ్ళకే ఖచ్చితంగా తెలియదు అనమాట. దే ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. సో అలా ఉంటారనమాట ఈ కల్టింగ్ గ్రూప్స్. మార్మన్స్ విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. మొదట్లో వాళ్ళ డాక్టర్నల్ స్టేట్మెంట్ లో పాలిగమీని సమర్థిస్తూ వాళ్ళ డాక్టర్నల్ పొజిషన్స్ ని రాసుకున్నారనమాట. పాలిగమీ, బహుభార్యత్వము. కానీ యుఎస్ గవర్నమెంట్ నుంచి వారికి ముప్పు సంభవించింది అనమాట ఒకనొక సమయంలో. ఆ పొజిషన్ ని వాళ్ళు మార్చుకోకపోతే మార్మన్ చర్చిని పూర్తిగా నిషేధిస్తామని చెప్పేసరికి గవర్నమెంట్ పీచే మొడ్
యూటర్న్ తీసుకున్నారనమాట, తీస్తారు ఇంకా డాక్టర్నల్ పొజిషన్లో నుంచి. కంప్లీట్ అబౌట్ టర్న్, ఇంకా మనం నమ్మట్లేదు, తీస్తారు కంప్లీట్గా దాని నుంచి, దాన్ని వాళ్ళ డాక్టర్నల్ స్టేట్మెంట్లో నుంచి. ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. జెన్యూన్గా ఉండే బిబ్లికల్ చర్చెస్ కూడా కొన్నిసార్లు ఆయా సమయాల్లో వాళ్ళ డాక్టర్నల్ పొజిషన్స్ని వాక్యానికి అనుగుణంగా ఉండేలాగా, బైబిల్ సత్యానికి అనుగుణంగా ఉంటుందా లేదా అని పరిశీలిస్తూ దాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడైనా ఒకసారి ఆ మార్పు అనేది చేసుకోవటము, దట్ ఈస్ ఏ సైన్ వాళ్ళు బైబిల్ సిద్ధాంతానికి కట్టుబడి, వాక్యానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నారు అనే దానికి కూడా అది గుర్తు వాస్తవానికి. కానీ కల్ట్స్ ఈ పని చాలా తరచుగా బైబిల్ తోటి, సత్యంతో వాళ్ళకి సంబంధం లేదనమాట. సంబంధం లేకుండా వారి ఆలోచనలతోటి లేదా పరిస్థితులకు తగ్గట్టు అలా మార్చేసుకుంటూ ఉంటారు వాళ్ళ డాక్టరల్ పొజిషన్స్ని, కన్విక్షన్స్ని. యెహోవా సాక్షులు కూడా చాలా సంవత్సరాల పాటు, అంటే చాలా సంవత్సరాల పాటు ఏమని ప్రకటించారంటే 1975 1975లో ప్రపంచం అంతమైపోతుందని ప్రకటించారనమాట. చాలా మంది యెహోవా సాక్షులు దీన్ని నమ్మారు కూడా. 1975 అంతమైపోయింది కానీ ప్రపంచం ఏం అంతం కాలేదు. 1975 అయిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆ సంవత్సరం మామూలుగానే యథావిధిగా సాగిపోయింది కానీ ప్రపంచం మాత్రం ఏమి అంతం కావడం ఏం జరగలేదు వాళ్ళు చెప్పినట్లుగా. అప్పుడు వారి నాయకులు కాస్త తోక ముడిచి వెనక్కి తగ్గారు కానీ ఆ కారణాన్ని బట్టి వారు ఎక్కువ మంది సభ్యుల్ని మాత్రం కోల్పోలేదండి. అంటే వారు ఎలాగో ఆ విషయాన్ని బట్టి మేనేజ్ చేసుకోగలిగారనమాట. అది మనం చూసేది ఏంటంటే 8వది. 9వది 9th వన్, స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్. ఇక్కడ నుంచి మనం కొంచెం క్లుప్తంగానే చూస్తాం. స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్ నాయకత్వం ఏదైతే ఉందో చాలా శక్తివంతంగా ఉంటారనమాట, పవర్ఫుల్ గా ఉంటారు నాయకులు అయినటువంటి వారు. అంటే ఆషామాషిగా ఉండేవారు ఉంటారనమాట ఆ ప్లేస్ లో. ఈ కల్ట్ గ్రూప్స్ ఎవరైతే నడిపిస్తూ ఉంటారో ఆ నాయకులు దే విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. అలాగే 10వది అసర్ట్ ఎక్వైర్మెంట్, అంటే ఆస్తులను సమకూర్చుకోవడంలో లేదా డబ్బులను దండుకోవడంలో వీళ్ళు చాలా ఎక్స్పర్టీస్ గా ఉంటారు. అది వాళ్ళు చాలా నేర్పుతోటి ఒక గమ్యం పెట్టుకొని దాన్ని గోల్ లాగా పెట్టుకొని మరీ చేస్తుంటారు. అంటే వాళ్ళు బాగా విస్తరించాలంటే డబ్బులు కావాలి, ఎవరికైనా కావాలి. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ఎజెండా, అదొక ఎజెండాగా పెట్టుకొని బాగా డబ్బులు దండుకుంటూ ఉంటారు అనమాట ఈ కల్ట్ గ్రూప్స్. ప్రధానంగా ఆస్తులను సమకూర్చుకొని పోగు చేసుకుంటూ ఉంటారు. అసర్ట్ ఎక్వైర్మెంట్ అనేది ఒక లక్షణంగా ఉంటుంది ఈ కల్ట్ గ్రూప్స్ కి. 11వది ఎక్స్పీరియన్సెస్ ఆర్ యూజ్డ్ యాజ్ కన్ఫర్మేషన్ ఆఫ్ దేర్ ట్రూత్. సత్యాన్ని నిర్ధారణ చేసుకోవటానికి బైబిల్ని కాకుండా, లేఖనాలను కాకుండా అనుభవాలను ఆధారం చేసుకుంటారు. అనుభవాలను అంటే వాళ్ళ చర్చిలో, వాళ్ళ సంఘంలో, డినామినేషన్లో వాళ్ళ నాయకుడు ఏదైతే బోధిస్తాడో అది ఎట్లా నిర్ధారించబడుతుంది అంటే అక్కడున్న ప్రజల యొక్క అనుభవాల ద్వారానే నిర్ధారించబడుతుంది. ఎక్స్పీరియన్సెస్, అనుభవాల మీద కట్టబడుతుంది వారి విశ్వాసము, సత్యాన్ని ఆధారం చేసుకొని కాదు. ఇది ఆ కల్ట్స్ యొక్క ఒక లక్షణం. అనుభవాలను వారు ఆధారం చేసుకుంటారు. కానీ చాలా మంది చెప్తారు, మీరు విన్నారో లేదు, మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అలా జరుగుతుంది కదండి, ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళకి ఇలా జరిగింది కదండి. అన్బిలీవర్స్ కూడా చెప్తుంటారు. ఎందుకంటే కల్ట్స్ ఇవాంజలిజం చేయడంలో కూడా వాళ్ళు వాళ్ళ తప్పుడు బోధల్ని ప్రకటించడంలో కూడా మంచి చాలా ప్యాషన్తో చేస్తుంటారు, జీల్తో చేస్తుంటారు ఆ పని. కాబట్టి అవిశ్వాసంలో కొంతమంది అన్నారు నాతోటి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో స్వస్థత వచ్చింది కదా, పలానా అయ్యగారు ఏదో చెప్పారంటే అది వాళ్ళ జీవితంలో నెరవేరిందంట కదా. అన్బిలీవర్స్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలే వాళ్ళకి, దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వారి విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉంటారు. మరి విశ్వాసానికి పునాది అది వాక్యంలో బోధించబడిన సత్యం కాదు, ఇట్స్ నాట్ బైబిల్. 12వది నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్. నాన్ వెరిఫైయబుల్ అంటే మనం నిర్ధారించుకోలేమన్నమాట వాళ్ళు చెప్పే విషయాల్ని, అట్లా చెప్తుంటారు. ఉదాహరణకి చాలాసార్లు మనం నిర్ధారణ చేసుకోలేనటువంటి వాటిని గురించి చెప్తుంటారు. ఉదాహరణకు ఒక దూత కనిపించి
తనకి ఏదో ప్రత్యక్షత అనుగ్రహించాడని చెప్తారు. ఇప్పుడు అది ఎట్లా నిర్ధారిస్తాం మనం? అయ్యగారు వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ బెడ్రూమ్లోనూ సీసీ కెమెరాలు పెట్టి తెలుసుకోవాలి మనం. ఇంకా అందుకంటే వేరే ఆప్షన్ లేదు. మరి ఎట్లా నిర్ధారించుకోలేం కదా మనము. నాకేదో దూత కనిపించి ఒక ప్రత్యక్షత అనుగ్రహించాడని చెప్తారు, దాన్ని ఎట్లా నిర్ధారించుకుంటాం మనం? రాత్రి ప్రార్థనలో ఒక అతను చెప్పాడు నాకు ఈ విషయం. ఏమని చెప్పాడు తెలుసా? రాత్రి ప్రార్థనలోనంట దయ్యాలతో పోరాడుతున్నాడంట ఆయన. దయ్యాలతోటి పోరాడతాడంట రాత్రి. ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు అంటే, నిజంగా నేను దయ్యాలతో పోరాడతాను రాత్రి అని చెప్తున్నాడు. నాతోనే చెప్పాడు స్వయంగా ఆయన. దయ్యాలతో పోరాడతాడంట ఆయన రాత్రి వేళల్లో. రాత్రి వేళల్లో అలా దయ్యాలతో పోరాడే వాళ్ళు మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారో లేదో నాకు తెలియదు కానీ, సో ఇటువంటి కల్ట్ గ్రూప్స్ కి ఉండే ఒక లక్షణం ఏంటంటే నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్. వారి విశ్వాసము యొక్క దానికి సంబంధించిన ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం వెరిఫై చేసుకోవడానికి స్కోప్ ఉండదు అనమాట. మనకి ఛాన్స్ ఉండదు. నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్. ఆ తర్వాత చివరిగా ఆఖరిదిగా మనం ఏం చూస్తామంటే డిఫికల్ట్ ఎగ్జిట్ ప్రాసెస్. ఇది కొంచెం చాలా ప్రాముఖ్యమైందండి. డిఫికల్ట్ ఎగ్జిట్ ప్రాసెస్ అంటే దీనిలో నుంచి బయటపడడం అంత తేలిక కాదండి, అంత ఈజీగా సాధ్యపడేటువంటి విషయం కాదు ఇందులో నుంచి బయటపడటం, ఇటువంటి కల్ట్ గ్రూప్స్ నుంచి బయటపడటం. ఎందుకంటే ఆ డినామినేషన్ ద్వారానే రక్షణ అని వారు నమ్మగలుగుతారు కాబట్టి, ఆ డినామినేషన్ లేదా చర్చిని విడిచిపెట్టడం అంటే దేవుని విడిచిపెట్టడమే ఇంకా. కాబట్టి బయటపడడం అంత తేలిక కాదు. ఆ సంస్థను విడిచి వెళ్ళిన వారిని ఆ డినామినేషన్ వారు తిరస్కరించడము, తృణీకరించడం వంటివి చేస్తుంటారు. బెదిరిస్తారు కూడా కొన్నిసార్లు. ఏమని? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని, నువ్వు సాతాను చేత పట్టబడ్డావు అని. విన్నారా మీరు? కొంచెం బయట వేరే వేరే డినామినేషన్స్ కి ఎక్స్పోజర్ ఉంటే ఇవన్నీ మీకు లోపల బెల్స్ మోగుతుంటాయి, టింగ్ 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 అని చెప్తా ఉంటాయి ఇవన్నీ. నేను విన్నానండి నిజంగానే. అంటే ఆ డినామినేషన్ కి వెలుపల ఉండే వాళ్ళందరూ సమ్హౌ దే ఆర్ డిసీవ్డ్ బై సేటన్. కానీ ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇదంతా ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య జరుగుతూ ఉంటది అనమాట. ఒకరు చర్చికి వెళ్తే ఇంకొక చర్చికి వెళ్తుంటారు. చాలా మంది ఎక్స్ మెంబర్స్ ఆ డినామినేషన్ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారిని రకరకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తుంటారు. అలా వెళ్ళిపోయేవారు చివరికి కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే ఏ సంఘం పట్ల వారు విశ్వాసం ఉంచలేక చివరికి అలా ఒంటరిగా మిగిలిపోయి బాధపడుతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళకి నమ్మకం పోయిద్ది అనమాట కంప్లీట్ గా. అమ్మ మళ్ళీ అదేంటి పొయ్యిలో నుంచి వెళ్ళి పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అనే సామెత ఉంది కదా. అట్లా ఈ చర్చిని ఇప్పుడే కదా ఇందులో నుంచి బయటపడ్డాము, మళ్ళీ ఇంకో దాంట్లోకి ఈ తిప్పలు ఇవన్నీ ఎందుకులే అని మొత్తానికే మనం చదువుతాం కదా విశ్వాస భ్రష్టులైరి అని. అలా జరుగుతుంది అనమాట వాళ్ళ పరిస్థితి. అంటే ఈ కల్ట్స్ యొక్క వాళ్ళ బోధన బట్టి, వారి కలిగి ఉన్న ఈ లక్షణాలను బట్టి అటువంటి నష్టము, అటువంటి ప్రమాదము పొంచి ఉంది, అటువంటి నష్టము జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దాకా ఏమేమి చూస్తూ వచ్చామంటే మొదటిగా సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఒక 4 కేటగిరీస్ గా మనం ఈ కల్ట్ గ్రూప్స్ అన్నిటిని డివైడ్ చేసుకొని చూసాం. మొదటిగా దేవుడి గురించి, ఆయన స్వభావాన్ని గురించి తప్పుగా బోధించేవారు. రెండవదిగా యేసుని గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించే కానీ యేసు ప్రభు వారి గురించి ఇంకే ఇతర విషయాలను గురించే కానీ అబౌట్ జీసస్ ఆయన గురించి తప్పుగా బోధించే కల్ట్ గ్రూప్స్. మూడవదిగా రక్షణ గురించి లేదా సువార్తను గురించి తప్పుగా బోధించేవారు. నాలుగవది ఎక్స్ట్రా బిబ్లికల్ రెవల్యూషన్స్ ని నమ్మేటువంటి వారు. ఆ తర్వాత ఒక 13 లక్షణాలను మనం చూస్తూ వచ్చాం. మొదటిది అథారిటేరియనిజం, అంటే సంఘము ఆ చర్చ్ లేదా డినామినేషన్ యొక్క నాయకత్వము లేదా నాయకుడు ఆ సభ్యులపై సంపూర్ణ అధికారాన్ని చెలాయిస్తారనేది. రెండవదిగా ఎలిటిస్ట్ మెంటాలిటీ, అంటే తాము మాత్రమే నిజమైన సంఘమని, వారికి మాత్రమే సత్యం తెలుసని, వాళ్ళు మాత్రమే రక్షణ పొంది పరలోకానికి వెళ్తారని నమ్ముతారు. అంత మాత్రమే కాకుండా మూడవది ఐసోలేషనిజం, అంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ సంభవం ఏదో రకమైన సాతాను యొక్క దుష్ప్రభావం కింద ఉన్నారు, మోసపోయారు అని నమ్ముతారు.
అయితే వాళ్ళు అలా నమ్మించేలాగా ఈ నాయకులు కూడా చేసి కొన్ని అడ్డుగోడలు నిర్మించి వాళ్ళు అక్కడే ఉండిపోయేలాగా చేస్తుంటారు. ఐసోలేషనిజం, బాహ్య ప్రపంచం నుంచి వారి సంఘాలను వాళ్ళు ఐసోలేట్ చేసేస్తారు. నాలుగవది క్లోజ్డ్ మైండెడ్నెస్, ఇంకా వాళ్ళు ఆలోచన చేయలేరు, ఇక ఆలోచన చేసే దానికి అవకాశం లేకుండా చేస్తారనమాట. లాజికల్ గా ఇంకా థింక్ చేయరు. వాళ్ళు థింక్ చేసే ఎబిలిటీ అది వాళ్ళకి సంబంధించింది కాదు, అది వాళ్ళ నాయకులకు సంబంధించింది. వాళ్ళ నాయకులు ఏం చెప్తే అది చేయటం వరకే వీళ్ళ పని, ఆలోచన చేయకూడదు. క్లోజ్డ్ మైండెడ్నెస్, సలహాలు ఇవ్వటము, చర్చించటము, ఇట్లాంటి వాటికి అటువంటి సంఘాల్లో డినామినేషన్స్ లో చోటు ఉండదు. సంపూర్ణంగా వాళ్ళు ఏం చెప్తారో ఆ అధికారానికి వీళ్ళు లోబడతారు. లోబడే విధంగా వాళ్ళు వీళ్ళని ఇచ్చేస్తారు, మ్యానిపులేట్ చేసి తయారు చేస్తారు. ఐదవది లీగలిస్టిక్ లైఫ్ స్టైల్, మోయలేని కాడి, క్రియల చేత రక్షణ అని బోధించేటువంటి సంఘాలు ఇటువంటి బోధను వాళ్ళు చేస్తుంటారు. నెమ్మది శాంతి వాళ్ళకు ఉండదన్నమాట. ఇక ఆరవది బైబిల్కి సంబంధించిన పదాలే వాడుతుంటారు, కానీ వాటికి ఏవేవో అర్థాలు ఉంటుంటాయి. అర్థాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తర్వాత ఏడవది అబద్ధ ప్రవక్తలు. మేము ప్రవక్తలము, నేనే క్రీస్తుని లేదంటే నేను ప్రవక్తని అని చెప్పేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేటువంటి సంఘాలు వాళ్ళందరూ కల్ట్ గ్రూప్సే, నో డౌట్ ఇన్ ఇట్. ఇంకా నిర్ధారించేసుకోవచ్చు మనం వాళ్ళు కల్ట్స్ అని. ఎనిమిదవదిగా డాక్ట్రినల్ అంబిగిటీ, వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైన వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏవైతే, డాక్ట్రినల్ పొజిషన్స్ కానీ కన్విక్షన్స్ ఏవైతే తరచూ మార్చుకుంటా ఉంటారు, ఒక దాని మీద నిలబడరు. పైగా ఆ నిలబడేదానికి వాక్యం ఆధారంగా ఉండదు, ఏవో వేరే కారణాలు ఉంటుంటాయి. తొమ్మిదవది స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ లీడర్షిప్, నాయకత్వం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. పదవది అసర్ట్ ఎక్వైట్మెంట్, డబ్బులు దండుకుంటా ఉంటారు బాగా. 11వది అనుభవాలను ఆధారం చేసుకుని కట్టుకుంటా ఉంటారు విశ్వాసాన్ని. వాళ్ళు నమ్మే సత్యాన్ని, వాళ్ళు ఏదైతే సత్యం అని నమ్ముతున్నారో దాన్ని నిర్ధారించుకోవడానికి బైబిల్ కాదు వాళ్ళకి ఆధారం. వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్న అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, అవి నిజంగా దేవుడు వేస్తున్నాడో మరి సాతానే వాళ్ళ జీవితంలో చేస్తున్నాడని వాళ్ళు వివేచించేటువంటి ఆ డిజర్న్మెంట్ కూడా ఉండదన్నమాట వాళ్ళకి. 10వది నాన్ వెరిఫైయబుల్ బిలీఫ్ సిస్టమ్స్, వారు నమ్మేటువంటి ఆ విశ్వాస ప్రమాణాలు ఏవైతే దాన్ని మనం నిర్ధారించుకోలేమన్నమాట. ఇక వాళ్ళు చెప్పేవంత వేగ్గా నిర్ధారించుకోలేని విధంగా చెప్తారనమాట. ప్రశ్నించడానికి ఆస్కారం లేకుండా ఉంటాయి చాలా వరకు. చివరిగా డిఫికల్ట్ ఎగ్జిట్ ప్రాసెస్, బయటపడటము అంత తేలిక కానే కాదు. ఇక అందు నుంచి బయటపడితే ఇక రక్షణ పోయినట్టే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటారు. ఇంకేడ బయటకు వస్తారు, కట్టిపడేస్తారు. అంత తేలిక కాదు, చాలా కష్టం. సో మన బాధ్యత ఏంటి, వాట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే ప్రధానంగా నాకు అనిపించింది, ఒకటి, మనము ముందుగా బైబిల్ సత్యాన్ని, బైబిల్ ఏమని బోధిస్తుంది అనేది చాలా క్షుణ్ణంగా తెలుసుకున్న వారమై, గ్రహించిన వారమై, నేర్చుకున్న వారమై, పరిశీలించి తెలుసుకున్న వారమై, లోతుగా వేరుపారిన వారమై ఉండాలి అనేది పోయినసారి మనం చూసాము. రెండవదిగా బైబిల్లో దీనికి సంబంధించిన హెచ్చరికలు అనేకం ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనల్ని మనము రక్షించుకోవాల్సిన బాధ్యత, మన సంఘాన్ని, మన సంఘస్థుల్ని, విశ్వాసుని, మన కుటుంబాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, అటువంటి తప్పుడు బోధల నుంచి, కల్ట్ గ్రూప్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉందని అది కూడా పోయినసారి మనం చూసాం. మూడవది, వీ హ్యావ్ టు డిఫెండ్, మనం ఖండించాలి తప్పుడు బోధల్ని. ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదేదో నెగటివ్ పనిలాగా చూస్తుంటారు, ఇట్లా నెగటివ్ సైడ్ నుంచి చూస్తుంటారు దాన్ని. నో, ఆ రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. కంటెంట్ ఫర్ యువర్ ఫెయిత్ అని చూస్తాం మనం యూదా పత్రికలో. విశ్వాసం నిమిత్తం పోరాడవలసిన వారము మనము. చివరిగా అంటే ఫోర్త్ ఆస్పెక్ట్ అప్లికేషన్ లో మనం చూసేది మన బాధ్యతను గురించి, ఇవాంజలైజ్. ఇటువంటి కల్ట్ గ్రూప్స్ ని మనము మిషన్ ఫీల్డ్ గా పరిగణించి వారిని కూడా మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో అయితే ఈ బాధ్యతకు సంబంధించిన విషయాలని మనము వీటన్నిటి గురించి ఒక సెషన్ కలిగి ఉండి మనము వాక్యంలో నుంచి మన బాధ్యత ఏంటనేది ఇంకా వివరంగా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతటితోటి నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు